దక్కదు అన్న పదం నా జీవితంలో లేదు, రాదు. నా భర్తతో అది సేవలు చేయించుకుంటుంటే చూస్తూ కూర్చునేంత చేతగాని దాన్ని అనుకున్నావా? చిన్న దెబ్బలే, తొందరగానే తగ్గిపోతాయి. నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడకు. ఇదిగో, నీకోసం గుళ్ళో అమ్మవారికి పూజ చేయించాను, కుంకుమ పెట్టుకో. నెంబర్ చెప్పండి. నాకు తెలీదండి. భర్త ఫోన్ నెంబర్ భార్యకు తెలీదా? పేషెంట్ తరపున ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉండాలండి. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? డాక్టర్గా చూస్తే నన్ను తిడతారు. త్వరగా రండి. అలాగేనండి, వచ్చేస్తాను. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందనుకుంటా. చూడు, కీబోర్డు మీద చేతి వేళ్లు ఎలా పరిగెడుతున్నాయో. ఎక్కడికెళ్తావు సత్య? వద్దన్నా పని చేస్తానని కమిట్ అయ్యావు. ఆ పని అంత ఈజీగా అవ్వదు. ఉదయం వరకు ఆ పని అవ్వదు, నువ్వు వెళ్ళావు. అదక్కడ హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. కాని సత్య వెళ్ళడు. నా సత్యతో సేవలు చేయించుకుంటుందా? ఇప్పుడు చూసేవాళ్లు లేక, కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్లు లేక అదక్కడ అల్లాడుతూ ఉంటుంది. వస్తున్నాడు, పని చూసుకో. మేడం, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బట్టి చూస్తే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. క్లయింట్స్కి పంపించండి. ఇంత ఫాస్ట్గానా? ఎలా చేసావు సత్య? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తాను. మనసుకు నచ్చిన మనిషి కోసం కొండలను కూడా పిండి చేస్తారు అంటే సామెతేమో అనుకున్నాను. కాదు ఉమా, సాధ్యమే. కనీసం 10 గంటలు పట్టే పనిని 4 గంటల్లో ఫినిష్ చేశాడు అంటే తన ప్రేమకున్న బలమేంటో తెలుస్తుంది. ఆ ప్రేమ నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి. త్వరలోనే అది జరుగుతుంది. ఏంటండి, వెంటనే వస్తానని ఇప్పుడా రావడం? సారీ అండి. ఇంతకీ సావిత్రికి ఎలా ఉంది? తను బాగానే ఉందిలేండి. డ్యూటీ అయిపోయినా మీరింకా రాలేదు కదా అని నేనే ఉన్నాను. ఓ, చాలా థ్యాంక్స్ అండి. తన కోసం తినడానికి ఏమైనా తీసుకురానా? వార్డ్ బాయ్తో తెప్పించానులేండి. తినేసి టాబ్లెట్ కూడా వేసుకొని పడుకుంది. ఇప్పటికే లేట్ అయింది, వస్తానండి. 1 మినిట్. ఇది తీసుకోండి. ఎందుకు? ఇప్పటివరకు తనను చూసుకున్నారు కదా,
ఏదో అభిమానం కొద్దీ ఇస్తున్నాను. పనికి డబ్బులివ్వాలి, అభిమానానికి కాదు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సావిత్రి గారు. గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామన్నారు. లగేజ్ ఏమైనా ఉంటే సర్దుకోండి. ఓ, డిశ్చార్జ్ చేస్తున్నారా? అవును, పేషెంట్కి చీర కట్టాలి. అలాగే. బయటికి వెళ్తున్నారేంటి? చీర కట్టాలన్నారుగా, కట్టండి. నేను కడతాను. మరి పట్టుకునేదెవరు? వచ్చి పట్టుకోండి. చూస్తారేంటి? రండి. అంటే నేను చీర కడుతుంది మీ ఆవిడకే కదా, ఏదో పక్క వాళ్ళకన్నట్టు ఆ కంగారేంటి? రండి. నాకు చాలా పనుంది, రండి. ఇదేం విచిత్రమండి, భార్యకు చీర కట్టడానికి సాయం చేయమంటే ఏదో నాగుపామును పట్టుకోమన్నట్టు ఆ కంగారేంటి, ఆ చెమట్లేంటి? అబ్బా, త్వరగా రండి. రండి. నేను వేరే నర్సును పంపిస్తాను. ఇతనే మొగుడమ్మా. పెళ్ళాం చీర మార్చడానికి కూడా సిగ్గుపడిన మొగుణ్ణి మొదటిసారి చూస్తున్నాను. పేషెంట్ పేరు సార్? సావిత్రి. రూమ్ నంబర్ 109 కదూ? అవునండి. సార్, బిల్ కట్టేశారు కదా, మళ్ళీ వచ్చారెందుకు? కట్టారా? బిల్ కట్టానికి నేను ఇప్పుడే వస్తున్నానండి. మీరు పొరపాటు పడుతున్నారు. సరిగా చెక్ చేసుకోండి. 1 సెకండ్ సార్. సార్, పేషెంట్ పేరు సావిత్రి, రూమ్ నంబర్ 109, పంచవటి కాలనీ, ఆపోజిట్ మన స్టూడియో. కరెక్టేగా? అవునండి. మీ బిల్ క్లియర్ అయిపోయింది సార్. నేను కట్టకుండా ఎలా క్లియర్ అవుతుంది? ఊర్మిళ గారని మీతో పాటు వచ్చారు కదా, ఆవిడ క్లియర్ చేసేశారు సార్. ఓ, ఊరిమిళ నా కోసం పే చేసిందా? అయితే మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. 1 మినిట్ సార్. మీ బిల్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, మేడం గారు నడిచే పరిస్థితిలో లేరు కదా, వీల్ చైర్ తెచ్చుంటే బాగుండేదేమో.
ఏం పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. ఎలా సార్? నీతో బంధమే రాసిందెవరో, నిన్నే నాకిలా చూపిందెవరో, నీ వైపుగా లాగిందెవరో, నిన్నే చూడగా ఆపిందెవరో. దరిదాపుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో. తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో. నీకు తగ్గే వరకు నేను ఆఫీస్కి లీవ్ పెడతాను. సార్ నేను బయలుదేరుతాను. సరే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సావిత్రిని డిశ్చార్జ్ చేస్తారు. చేసుంటారు. మరి సావిత్రి పూర్తిగా కోలుకునే వరకు సత్య ఆఫీస్కి సెలవు పెడతాడేమో. పెడతాడు. అసలు ఈ పాటికి ఫోన్ కూడా రావాలి. తీయరా? తీస్తే సెలవడుగుతాడుగా. నేను ఫోన్ తీయలేదు కాబట్టి ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ వస్తుంది చూడు. ఏరా, ఇంటికొచ్చేసారా? మేడం గారికి ఫోన్ చేశాను లీవ్ అడుగుదామని. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓసారి నువ్వు వెళ్ళి ఫోన్ ఇస్తావా? ఇప్పుడు ఫోన్ తీసుకుని నా దగ్గరకు వస్తాడు చూడు. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. సరేరా. సారీరా, మేడం గారు చాలా బిజీగా ఉన్నారు. ఉమ్మతో ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారా? అవునా? సరేరా. నెక్స్ట్ ఫోన్ నీకొస్తుంది. సీసీ కెమెరాలో చూసినట్టు అన్నీ ముందే చెప్పేస్తున్నారేంటి మేడం? సీసీ కెమెరాలు అవసరం లేదు. నేనెక్కడున్నా నా మనసు శాటిలైట్లా సత్య చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకే తనేం చేసినా నాకు ముందే తెలిసిపోతుంది. ఉమ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇప్పుడు నేనే ఫోన్ చేస్తా. హలో. ఐఎమ్ సారీ సత్య, వర్క్లో ఉండి నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. పర్వాలేదు. మీ మిస్సెస్కి ఎలా ఉంది? పర్వాలేదా? డిశ్చార్జ్ చేశారు, కానీ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అవునవును, కాలికి అంత పెద్ద దెబ్బ తగిలితే వెంటనే తగ్గదు కదా. పాపం, కదలకుండా కూర్చోవాలంటే నరకం కదూ. సరే సరే, ఈ టైంలో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే. తను పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సత్య. ఎన్ని రోజులంటే అన్ని రోజులు లీవ్ తీసుకో. సావిత్రిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. థ్యాంక్ యూ. అవును, ఫోన్ ఎందుకు చేసావు సత్య? లీవ్ అడుగుదామనే ఫోన్ చేశాను. అడగకుండా నువ్వే లీవ్ ఇచ్చేసావు.
నువ్వు లీవ్ అడగాలా? పరిస్థితి నాకు తెలీదా? ఎనీహౌ టేక్ కేర్ ఆఫ్ హర్. ఉంటాను. లీవ్ అడుగుతాడేమోనని మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని ఫోన్ లిఫ్ట్ చేయనివ్వకుండా చేసి ఇప్పుడు మీరే ఫోన్ చేసి మరీ లీవ్ ఇచ్చారేంటి మేడం? అడిగింది ఇవ్వటం కన్నా అడగకుండా ఇచ్చేదానికే విలువెక్కువ. కోట్లు పెట్టి ఈ కంపెనీ కొన్నది సత్య నా దగ్గరుంటాడు, నాకు దగ్గరవుతాడు అని. సెలవు పెట్టి ఇంట్లో దానికెవరికో సేవలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? సెలవిచ్చి ఊరుకుంటానా అంటున్నారు. ఇప్పుడేం చేస్తారు మేడం? కొన్ని మాటలతో చెప్పడానికి బావుంటాయి, కొన్ని కళ్ళతో చూడటానికి బావుంటాయి. చూస్తూ ఉండు. మినిట్స్లో అయిపోతుంది. ఆకలేస్తోందా? లేదంటున్నావు గాని ఆకలవకుండా ఎలా ఉంటుంది? ప్రతి మగాడికి పెళ్లికి ముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట చేసే అవకాశం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అలాంటి అవకాశం ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భార్య వండి వడ్డిస్తుంటే తినడానికి కాదు, ఇలాంటప్పుడు భార్యకి వండి వడ్డించటానికి అని. అంటే మనం స్నేహితులమే అనుకో. సావిత్రి, వేడివేడిగా ఉంది, తినేసాయి. టాబ్లెట్స్ వేసుకోవాలి. అవును, ఎలా తింటావు? నేనే తినిపిస్తాను. పర్లేదు సావిత్రి, స్నేహితుడి చేత్తో తినడం తప్పేం కాదు. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, తిను. దాటి చూపులకే కానరాదంట ప్రేమ, ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆగుణం, నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా, వలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ, ఊపిరి పోసి ఆయువులా నిలిచిపోతుంది ప్రేమ, ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ, ఇరువురిలోన బంధమనే కంచె కడుతుంది ప్రేమ, ఏ బాధనైనా మరిపించదా ఎదలో తను ఉంటే ప్రతి క్షణం.
సావిత్రి తాగు. ఓకేనా? మ్, సావిత్రి, నేను పెరుగన్నం తీసుకొస్తాను. ఇంత స్వచ్ఛమైన నవ్వు నీ మొహంలో చూసి చాలా కాలం అయింది. చందమామకు మేఘంలా నీ ఆనందానికి అడ్డుగా ఉన్న నేను ఎలాగూ వెళ్ళిపోతాను. నువ్వు నీలాగే ఉండు చాలు.